ఎపిసోడ్ 70లో బిగ్ బాస్ హౌస్లో ఏమైంది? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేయగానే యష్మి అండ్ ఇంకా విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? సోనియా గురించి. ఏ రోజు కూడా నేను గేమ్ పర్ఫెక్ట్గా ఆడతా, గేమ్లో ముందుంటా, నేను గేమ్లో ప్రూవ్ చేసుకుంటాను అనలేదు. ఏమనంటే నేను సంచాలకుంటా అని మాట్లాడింది అని యష్మి విష్ణుప్రియతో అని ఉంటుంది. అవునులే కానీ అని విష్ణుప్రియ అంది. కానీ ఏ మాట కామాట ఇవాళ ఎపిసోడ్ 70లో ఎంత క్రేజీగా ఆడింది ఆ క్యాబేజీలు తీసుకెళ్లే ఆటల. ఎవరు? సోనియాని మనం చాలా రాంగ్గా పోర్ట్రే చేసుకుంటున్నాం. ఐ థింక్ ఎందుకు ఆమె బెటర్గా చూపించుకుంటుందేమో ఆమెని. ఇంకా రోజు రోజుకి వీళ్ళందరి మైండ్ సెట్స్ అర్థమై ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుందేమో అని డిసైడ్ అయ్యి ఆమె ఒకవేళ చేంజ్ చేసిందంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒక పోటీదారి అయిపోతుందని నా ఒపీనియన్. ఎవరు? సోనియా. ఇంకా అక్కడ అట్లా మాట్లాడుకున్నారు ఎవరు? విష్ణుప్రియ అండ్ యష్మి. అది అయిపోయిన తర్వాత అంటుంది ఇక్కడ సేమ్ మరి ఇదే పాయింట్. ఎందుకంటే కంటిన్యూషన్లో అవుతుంది కదా. ఈమె సంచాలకైతా అంది, ఎప్పుడు గేమ్లో ఎఫర్ట్ పెట్టలే. ఆమె ఈ పృథ్వీ, నిఖిల్ అండ్ అభయ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషను గేమ్ మీద పెట్టలేదు ఎప్పుడు అని మళ్ళీ అదే పాయింట్ అంటుంది. ఇక మణికంఠ అంటున్నాడు నాకు ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయింది, దాంట్లో నుంచి నేను బయటికి రావడానికి నేను స్ట్రాంగ్ అయిపోయినా, నాకు జస్ట్ 1-2 వీక్స్ పట్టింది అంతే తప్ప నేను వీక్ కాదు కదా, నన్ను అందరూ వీక్ అని ఎందుకు అంటున్నారు అని సోనియాతో అన్నాడు. మణికంఠ నామినేషన్ వదిలేయి. ఈ పాయింట్ ఏంటంటే ఇది నాకు కొంచెం సెన్సిటివ్ అనిపించింది. నిన్న జరిగిన నామినేషన్స్లో యష్మి అండ్ మణికంఠ ఇద్దరు నామినేషన్ చేసుకున్న పాయింట్ ఏంది? మీ అందరికీ తెలుసు, ఎమోషనల్గా నువ్వు నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు నన్ను మోసం చేసినవరా, నా హార్ట్ బ్రేక్ అయిందిరా అని యష్మి చెప్పిన పాయింట్ ఏదైతుందో దానికి హర్ట్ అయింది కదా. నాగమణికంట యష్మి రూమ్లోకి వచ్చి కన్ఫ్యూజ్ చేసుకుంటే ఐమ్ సారీ రా, దాన్ని ఒక టాస్క్ లాగా తీసుకో, నువ్వు హార్ట్కి తీసుకోకు, అది ఇదని చెప్తుంటే యష్మిని మాటికి హక్ చేసుకుంటుండు. వెళ్ళి వెనుక నుంచి ఇలా పట్టుకొని సారీ రా, దాన్ని కేవలం టాస్క్ లానే చూడు అనంటే సరే వదిలే అని చెప్పానా, వదిలే ప్రతిసారి ఇది ఒక గోల నాకు. అయినా నాకు ఈ ఫ్రెండ్షిప్ లేకపోతే ఈ నామినేషన్లు ఈ గొడవే వద్దు నాకు. అరే నేను మాత్రం నువ్వు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నేను నామినేట్ చేస్తాను రా, నాకు తెలీదు అని అంటే నాగమణికంట అంటుండు కదా, అది టాస్క్ నాన్న, ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు, దాన్ని మర్చిపో నువ్వు అక్కడే అని నాగమణికంట. మళ్ళీ వెంటనే యష్మి అంటుంది కదా, రే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు చేస్తాను రా నేను నామినేషను అంటే, సరే నీకు కాఫీ కావాలా, నీకు కాఫీ తీసుకురానా, ఇలా నడిచింది వాళ్ళది. అయితే మనోడు మాటికి హక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆమెకి ఇరిటేషన్ వస్తుంది. లైవ్లో ఏడ్చింది చాలాసేపు చూపించలేదు, నిన్న మీకు ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించలేదు. కానీ మనోడు పోయి హక్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. బిగ్ బాస్ నాకు వద్దన్నమాట ఏదో షెడ్యూల్ చేసినట్టు మీరు ఫీల్ కాకండి. షీఈ్ నాట్ కంఫర్టబుల్. మనకంటే వచ్చి అట్లా హక్ చేసుకోవడం తనకి బేసిక్గా నచ్చలేదు. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే పాయింట్ ఉన్నా లేకపోయినా నేను నామినేట్ చేస్తాను అంటే, పాయింట్ ఉన్నా లేకపోయినా నామినేట్ చేస్తే అది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అవుతుంది అని మన నాగమణికంట అంటాడు. సో ఇంకా కట్ చేస్తే అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మని కూర్చోబెట్టిండు బిగ్ బాస్. కూటి కోసం కోటి విద్యలు అని వినే ఉంటారు కదా. రేషన్ సంపాదించుకోవాలి అన్నాడు. రేషన్ సంపాదించుకోవాలి అని అంటే నబీల్, అభయ్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఫోటో పెట్టు ఆగేటట్టు అనే గేమ్ పెట్టిండు. ఎవరు? బిగ్ బాస్. ఫోటో పెట్టు ఆగేటట్టు అంటే ఏముందంటే, ఇద్దరు చీఫ్స్ ఉంటారు కదా, ఇద్దరు చీఫ్స్ చెరొక్క క్లాన్ నుంచి ఒక మెంబర్ పంపించి ఆ గేమ్ ఆడిపోయాలి. నేను ఇందాక 5th ఎపిసోడ్లో 5th సీజన్లో ఒక గేమ్ కాపీ కొట్టారని చెప్పిన అదే ఇది. ఫోటో పెట్టు ఆగేటట్టు. ఏంటిది? ఇట్లా బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో ఇలా చీఫ్కి సంబంధించిన ఫోటోలని దాంట్లో ఫోటో ఫ్రేమ్స్లలో ఇరికించి పెట్టి అవి ఆగేటట్టు ఇవి ఆగేటట్టు చూసుకోవాలి. ఎక్కువసేపు ఎవరి ఆగితే వాళ్ళకి విన్ అయినట్టు. ఇది దా గేము. ఇందులో అభయ్ నవీన్ వాళ్ళ టీంలో నుంచి నబీల్ వచ్చిండు, నిఖిల్ వాళ్ళ టీంలో నుంచి పృథ్వీ వచ్చిండు స్ట్రాంగ్గా ఉంటాడని. అవన్నీ కాదు ముచ్చట. గిడి ఏమైంది తెలుసా? ఎట్లున్నదంటే నాకు ఇవాళ మాట్లాడడానికి మంచి టైం వచ్చింది. నబీల్ అఫ్రీది ఎట్లా ఆడిందంటే ఇచ్చి పడేసిండు గైస్. అసలు నబీల్ అఫ్రీది ఇప్పుడు ఈ సోనియాది లాస్ట్లో ఉన్న బెలూన్స్ టాస్క్ వల్ల, ఆ క్యాబేజ్ టాస్క్ వల్ల సోనియాని ఎక్కువ ఫోకస్ మీద పెట్టిల్లు. కానీ అసలు నబీల్ అఫ్రీది చేసిన ఆట ఇచ్చి పడేసిండు. వరంగల్లోని సత్తా ఏందో చూపించుకున్నాడు మనోడు. అసలు ఏమన్నా ఆడిండా? డిఫెండ్ చేసుకున్నాడు కావచ్చు, ఒక్క రూల్ కూడా మిస్ చేయకుండా, రూల్ బుక్లో బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ని కొంచెం కూడా మిస్యూజ్ చేయకుండా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఆడి, ఏం డిఫెండింగ్ ఏం కథ. నబీల్ బాయ్ హ్యాట్స్ ఆఫ్ యూ బాయ్. నేను ఇప్పటికీ మొన్న కూడా మనోడికి అన్యాయం జరిగింది. అండ్ సీత సంచాలకంగా చేస్తున్నప్పుడు ఏమైనా రాంగ్ చేస్తుందేమో
పృథ్వీ ముట్టుకున్నప్పుడు ఏమో మాట్లాడతలేదు, నబీల్ టచ్ చేసినప్పుడు టచ్ చేసిన పాస్ అంటుంది. ఇదేమన్నా బెడ్స్ కొట్టే వారం అవుతుందా అనుకున్నా కానీ సీత కూడా మంచిగా చేసింది. నబీల్కి అయితే ఎంత పొగిడినా తప్పే గైస్. ఎందుకు అంటే మనోడు ఫాలో అయ్యే రూల్స్ అలాంటివి, మనోడు ఆడే విధానం అలాంటిది, మనోడు మాట్లాడే విధానం అనేది డిఫరెంట్ ఉంటుంది. పృథ్వీ స్టార్ట్ చేసిండు ముట్టుకోవడం. అరే మనోడు ఏంది బాయ్ ఈ పృథ్వీతో నాకు అర్థం కాదు అసలు. మనోడు పృథ్వీ మైండ్ సెటే అర్థం కాదు. ప్రతి ఒక్కటి డిస్టర్బ్ చేయాలి, నెట్టేయాలి, తోసుకోవాలి, లేకపోతే వాళ్ళ గేమ్ని డిస్టర్బ్ చేయాలి. ఇదే నాకు స్టార్టింగ్ నుంచి పృథ్వీతో ఇదే తలనొప్పి అవుతుంది. ఇంకా ఇక్కడ మాత్రం నబీల్ అఫ్రీదీకి హ్యాట్స్ ఆఫ్ నబీల్ అఫ్రీదీ. అండ్ ఇక్కడ కొంచెం అదైంది. ఇక్కడ ఎవరెవరికి నిఖిల్ అండ్ అభయ్ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఇంకా కింగురా అరే కొట్టినవరా అని అభయ్ అన్నాడు. అన్న తర్వాత ఆదిత్య ఓమన్ వచ్చి నబీల్ని హగ్ చేసుకున్నాడు, ముద్దు పెట్టిండు. ఇంకా అలా జరిగింది. ఇంకా పృథ్వీ వి లాస్ట్ అంటే ఓకే మామ, ఓకే నాన్న, ఇది ఒక్కటే గేమ్ కదా, ఇంకా మనకు చాలా ఉన్నాయి అంటే దాన్ని కొంచెం పర్సనల్ తీసుకుని మన పోయి సిగరెట్ కొట్టిండు. ఎవరు పృథ్వీ కొట్టిన తర్వాత మళ్ళీ నిఖిల్ అండ్ అభయ్ మాట్లాడుకుంటూ ఓకేలే మామ అయిపోయింది, నెక్స్ట్ టాస్క్లో చూసుకున్నది, ఇంకోటి ఉంది కదా అని చెప్పేసి అని అనుకున్నారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటంటే నత్తలా సాగు ఆగిపోకు అని ఒక టాస్క్ పెట్టాడు. ఓకే, ఈ టాస్క్లో మనం చాలా పాజిటివ్గా మాట్లాడుకోవాల్సిన పర్సన్ ఎవరంటే సోనియా నిఖిల్ క్లాన్ నుంచి వచ్చిళ్ళు, ప్రేరణ అండ్ ఓమాదిత్య అభయ్ క్లాన్లో నుంచి వచ్చిళ్ళు గైస్. అసలు ఏమన్నా ప్లే చేసిందా సోనియా? అంటే ఇన్ని రోజులు మనం ఫిజికల్ టాస్క్లో ఉండదు అని అనుకున్నాం, కానీ అది నిఖిల్ సోనియా ఆడిన విధానానికి వాళ్ళ మీద పాజిటివిటీ పెరుగుతుంది ఆడియన్స్కి ఇప్పటి నుంచి. అంటే ఎప్పుడైనా మన క్యారెక్టరు మనం బ్యాడ్ అవుతున్నాం హౌస్లో అంటే మనం ఆడే ఆటలలో, మనం మాట్లాడే విధానాలలో చేంజ్ చేసుకుంటే ఇంకా కథం పాజిటివిటీ అయిపోతాం. మనం జనాలకి ఎట్లా పోతామంటే అరే మనం ఏమో అనుకున్నాం రా, కానీ అట్లా కాదు, వీళ్ళ దగ్గర మ్యాటర్ ఉంది అనే ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చిందంటే హౌస్లో సస్టైన్ అవ్వడంలో ఎలాంటి అది ఉండదు. ఈ ఓమాదిత్య సోనియా ఇక్కడ చేసిన కథ, ఓమాదిత్య అండ్ ప్రేరణ ఆడింది కానీ చాలా స్లోగా ఆడాలి. పాపం ప్రేరణ మాత్రం చాలా ఎఫర్ట్స్ పెట్టింది, మంచిగా ట్రై చేసింది. కానీ సోనియా నిఖిల్ బాయ్ క్రేజీగా ఆడాడు. నిఖిల్ చాలా ఫాస్ట్గా మంచి ప్లానింగ్తో ఆడాడు. కొంచెం సోనియా అటు ఇటు చేసినా కూడా షీ ట్రైడ్, తను కొంచెం బొద్దుగా ఉంటుంది, బట్ షీ ట్రైడ్ సో ఆసమ్. అయిపోయిన తర్వాత పృథ్వీ వచ్చి ముద్దు అని ఏది బాయ్ ఈ ముద్దులకో లేదు, నాకు అర్థం కాదు. ఈ ముద్దులకో లేదు, మీకు ఏమనిపిస్తుంది అసలు ముద్దులు చూస్తుంటే? ఆడియన్స్ కామెంట్ చేయండి. అయిపోయిన తర్వాత ప్రేరణ దీనికి సంచాలకగా మణికంఠ చేసిండు. ప్రేరణ వాదిస్తుంది ఇంకా క్యాబేజెస్ లేవు అక్కడ, అంటే బేసిక్గా 15 క్యాబేజెస్ ఉన్నాయి. 15 క్యాబేజ్ ఏంది, 15 క్యాబేజ్ అయిపోయే వరకే అని నాగమణికంఠ అనుకున్నాడు. కానీ ఇప్పుడు క్యాబేజ్ ఎక్కువ ఉన్నాయంటే తీసుకుపోయి మళ్ళీ ఆ ట్రేలు వేయాలి. మరి ఈ విషయంలో నాకు తెలిసి సాటర్డే సండే రోజు ఖచ్చితంగా దీని మీద డిస్కస్ అవుతుందేమో అని నా ఒపీనియన్. అక్కడ పెద్దగా అనుకున్నది ఏం లేదు, అయింది ఏం లేదు. కానీ ప్రేరణ పాయింట్ ఏంటంటే బజర్ మోగక ముందుకే వీడు పాజ్ చేసిండు, గేమ్ని స్టాప్ చేసిండు, కానీ బజర్ మోగలేదు. ఇంకా అప్పటికి టైం ఉన్నది. ఇంకొక క్యాబేజ్ ఉంటే మేబీ నేను ఆడేదాన్నేమో అనే గ్యాప్లో నాగమణికంఠ అన్నట్టుంటే నా బొక్కల సంచాలకు నువ్వు, తొక్కల సంచాలకు నువ్వు చేసినావు అంటే ఆ తొక్కల క్యాబేజీ తొక్కల సంచాలకులే అని చెప్పేసి నాగమణికంఠ అన్నాడు. దాని గురించి మనోడు లోపలికి పోయిన తర్వాత అభయ్ నవీన్ వచ్చిండు. అభయ్ నవీన్కి నాగమణికంఠకి కొంచెం ఫైట్ అయింది. ఫైట్ అంటే వాగ్వాదం చేసుకున్నారు. అయిపోయిన తర్వాత మనోడు పోయి ఏడ్చిన తర్వాత ప్రేరణ పోయి మళ్ళీ ఓదార్చింది. ఓకేరా సారీ, నేను కావాలని చేయలేదు, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా అని మళ్ళీ హగ్ చేసుకున్నారు. హగ్గుల గుల వల్ల అయితే లేదు. అయిపోయిన వెంటనే ఇంకో టాస్క్ ఏంటంటే బెలూన్ కొట్టు రేషన్ పట్టు. దిస్ ఈజ్ ద లాస్ట్ టాస్క్ ఆఫ్ బిగ్ బాస్ 17th ఎపిసోడ్ ఆఫ్ బిగ్ బాస్ 8. అయితే ఇక్కడ ఏంటంటే బెలూన్స్ కట్టుకోవాలి. ఆరెంజ్ అండ్ బ్లూ బెలూన్స్ కట్టుకున్నారు. నిఖిల్ అండ్ అబ్బాయి ఇద్దరే పోటాపోటీగా దిగుదామని ఖచ్చితంగా దిగిళ్ళు. ఆ స్టిక్ ఇచ్చి ఒక్కరు బెలూన్స్ని ఒకరు పగలు కొట్టాలి. ఎవరి బెలూన్స్ ఎక్కువ మిగిలిపోతాయో వాళ్ళు ఓడిపోయినట్టు, పగలు కొట్టిన వాళ్ళు గెలిచినట్టు. అదిదా గేము. ఒక సర్కిల్లో బెలూన్స్ వేసి బయట నుంచి నిలబడి కొట్టాలి, లేకపోతే సర్కిల్ లోపలికి వచ్చి కొట్టాలి. దీనికి సంచాలకగా సోనియా చేసింది. మీకు ఎంతమందికి సోనియా సంచాలకగా పర్ఫెక్ట్గా చేసింది అని అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకు పర్సనల్గా సోనియా తీసుకున్న డెసిషన్, సోనియా థింక్ చేసిన విధానం నాకైతే ఖచ్చితంగా నచ్చింది. నేను సోనియాకి 100% అగ్రీ చేస్తాను. ఇప్పుడు స్టిక్ ఇరిగిపోయింది. అబ్బాయి నవీన్ చాలాసార్లు బయట ఉండి కొట్టిండు, అది మనకు కనబడింది.
బెలూన్స్ వేయలేదని యష్మి గొడవ పెట్టుకున్నారు, అది పక్కన పెడితే సంచాలక్గా సోనియా తీసుకున్న నిర్ణయానికి నేను యాక్సెప్ట్. అది ఇంటెన్షనల్గా చేసింది అయితే కాదు అని నా ఫీలింగ్. ఇంటెన్షనల్గా అంటే నిఖిల్ అంటే మన వీళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్షిప్ కదా, అంటే అట్లా అనుకుంటే అభయ్ సోనియా ఇద్దరు 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. 10 సంవత్సరాల నుంచి సోనియా అండ్ అభయ్ చాలా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు పరిచయం ఉంది, క్లోజ్ అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ గేమ్కి వచ్చేసరికి నిఖిల్కి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది అని అంటే, ఎవరు సోనియా సపోర్ట్ కాదు, అక్కడ స్టిక్ పోయింది. ఇంకోసారి సర్కిల్లో నుంచి ఎప్పుడు కూడా బాక్స్లో నుంచి నిఖిల్ బయటికి రాలే, అభయ్ చాలాసార్లు బయటికి వెళ్ళిండు. ఈ బయట నుంచి వీళ్ళర్సుడు సోనియా చేసుడు, ఈ విషయంలో సోనియా మాత్రం 100% జస్టిస్ చేసింది. ఇంకా యష్మి వీరంగం చేస్తుంది, నువ్వు చీటర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు అని యష్మి మళ్ళీ కూడా స్టార్ట్ చేసింది. ఎవరిని? సోనియా అని అంటుంది. ఇంకా ఈ డిస్కషన్ అయింది. ఈ డిస్కషన్లో మళ్ళీ ఇవి నామినేషన్ మళ్ళీ పాయింట్స్ వస్తాయి ఖచ్చితంగా, డోంట్ వరీ. యష్మి అండ్ సోనియా అవి మళ్ళీ మనం చూడబోతున్నాం ఆ ఎంటర్టైన్మెంట్ని. ఇట్లా జరిగింది. సో ఫైనల్గా నిఖిల్ గెలిచిందని చెప్పేసి సంచాలక్ డిసైడ్ చేసి చెప్పేసిన తర్వాత విష్ణు అండ్ యష్మి ఇద్దరు మళ్ళీ డిస్కస్ చేసుకోవడం, తర్వాత నాగమణి కంటే మళ్ళీ ఫీల్ అవ్వడం, ఇట్లా హట్టింగ్స్ జరిగినాయి. హట్టింగ్స్ జరిగినతో పాటు ఈ మధ్యలో కొంచెం లవ్ ట్రాక్లు కూడా నడిచినాయి, సీత, నిఖిల్, యష్మి, ఇదంతా ఇలా జరిగింది. సో ఇదిదా 17th ఎపిసోడ్లో జరిగింది. సో మీకు ఎలా అనిపించింది 17th ఎపిసోడ్లో సోనియా చేసిన సంచాలక చేయవచ్చు, గేమ్లు ఆడిన విధానం కావచ్చు? టాస్క్ల విషయంలో మాత్రం నబిల్ టాప్లో ఉన్నాడు నాకు, ఆ తర్వాత సోనియా, నిఖిల్ వీళ్ళిద్దరూ టాప్లో ఉన్నారు, అండ్ ఆ తర్వాత ప్రేరణ నాకు టాప్లో ఉంది. సో మీకు నిన్న జరిగిన టాస్క్లో 4 ఆప్షన్స్లో ఎవరు మంచిగా టాస్క్ ప్లే చేశారో కింద కామెంట్ చేయండి. ఏ అభయ్ నవీన్, బి నబిల్, సి నిఖిల్ అండ్ డి సోనియా. కింద కామెంట్లో చెప్పండి.